స్వల్పకాలంలో పంట చేతికొచ్చి మంచి రాబడిని ఇచ్చే పంటగా సోయా చిక్కుడు రైతుల ఆదరణ పొందుతోంది. నూనె గింజగానే కాక వీటి ఉపోత్పత్తులకు నానాటికి డిమాండ్ పెరగడంతో సాగు లాభదాయకంగా ఉంది. లెగ్యూమ్ జాతి పంట కావడంతో నత్రజనిని స్థిరీకరించి భూసారం పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోయా చిక్కుడు సాగు విస్తీర్ణం ఎక్కువ. ఈ ప్రాంతాల్లో సాగు చేసిన పైరు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. ఇటీవల కురుస్తున్న అధిక వర్షాల వల్ల సోయా చిక్కుడులో చీడపీడల సమస్య పెరిగింది. ముఖ్యంగా కాండం తొలుచు ఈగ, పొగాకు లద్దె పురుగు, రసం పీల్చు పురుగులతో పాటు పల్లాకు, ఆకుమచ్చ తెగుల నష్టం కనిపిస్తోంది. వీటి నష్టం కనిపించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటూ సూచనలు అందిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త స్నేహలత. ముఖ్యమైన నూనె గింజ పంటల్లో మనకి సోయా చిక్కుడు ఒకటి. ఈ వాతావరణ మార్పుల వలన, వర్షాల వలన రకరకాల చీడపీడలు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ సోయాబీన్‌లో చూసుకున్నట్లయితే కాండం తొలుచు ఈగ, పొగాకు లద్దె పురుగు, తెల్లదోమ, పేనుబంక, తెగుళ్ళు చూసుకున్నట్లయితే పల్లాకు తెగుళ్ళు, తర్వాత ఆంత్రక్నోసిస్ మచ్చలనేవి ఎక్కువగా గమనించడం అనేది జరుగుతుందనమాట. కాండం తొలుచు ఈగ చూసుకున్నట్లయితే ఇది తల్లి రెక్కల పురుగులు ఆకుల మీద ఒక్కటి ఒకటిగా గుడ్లు పెడుతూ ఉంటాయన్నమాట. వీటి నుంచి పొదిగిన చిన్న లద్దె పురుగులు కాండంలోనికి చొచ్చుకుపోయి కాండంలో తినడం వలన కాండం ఎండిపోవడము, తర్వాత మొక్క వడలిపోయి ఎండిపోవడం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ముందుగానే మనము గుడ్లను గనక గమనించినట్లయితే మనం వేప నూనె 10,000 పీపీఎం 2 ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి గనక ఎక్కువగా ఉంటే మనం కొరాజన్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత పొగాకు లద్దె పురుగు. ఎడతెరపు లేని వర్షాలు కురిసినప్పుడు ఈ పురుగు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. తల్లి రెక్కల పురుగులు ఏంటంటే ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా గుడ్లు పెడుతూ ఉంటాయి. వీటి నుంచి వచ్చిన చిన్న లద్దె పురుగులు ఆకుల పత్రహరితాన్ని గోకి తినడం వలన మనకి ఆకులనేవి జల్లెడ మాదిరిగా కనబడుతూ ఉంటాయన్నమాట. తర్వాత పూతను, కాయలను కూడా తింటూ ఉంటాయన్నమాట. దీనికి మనం ముందుగానే గమనించుకొని పురుగు ఉధృతిని సమగ్ర సస్యరక్షణ చర్యలనేవి చేపట్టాలన్నమాట. విత్తనాలు నాటిన తర్వాత పంట 30-40 రోజులున్న దశల్లోనే లింగాకర్షక బుట్టలు 8-12 అక్కడక్కడ ఎకరానికి అమర్చుకున్నట్లయితే పురుగు ఉధృతిని గమనించుకోవచ్చు. ఈ బుట్టల్లో గనక వరుసగా 3 రోజులు 6-8 పురుగులు గనక గమనించినట్లయితే మనము సస్యరక్షణ చర్యలనేవి చేపట్టాలి. మొక్కలపైన వీటి గుడ్ల సముదాయాన్ని గనక మనం గమనిస్తే దూరంగా పీకి తొలగించడం అనేది చేసుకోవాలి, పీకి పడేసి. తర్వాత వేప నూనె గాని లేకపోతే వేప గింజల కషాయం గాని 5% పిచికారీ చేసుకోవాలి. చిన్న లద్దె దశలు గనక గమనిస్తే మనం జీవ నియంత్రణ పద్ధతులలో బాసిల్లస్ తురింజెనిసిస్ 5 ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి గనక ఎక్కువగా ఉంటే మాత్రం మనం అసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత ఏంటనంటే మనకి ఎక్కువగా వచ్చేది పల్లాకు తెగులు అని అంటాం. ఇది ఎక్కువగా మటుకు మనకి తెల్లదోమ ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ పల్లాకు తెగులు సోకిన మొక్కలు ఆకులనేవి లేత పసుపు రంగులో కనబడుతూ ఉంటాయి. తర్వాత ఆకులు ముడుచుకుపోయి పసుపు రంగుకు మారిపోయి మొత్తం ఆకు ఎండిపోయినట్టు, పంట ఎండిపోయినట్టు దూరం నుంచి చూస్తే అట్లా కనబడుతూ ఉంటదన్నమాట. పల్లాకు తెగులు అనేవి తెల్లదోమ ద్వారా వ్యాపిస్తున్నాయి గనక ఈ తెల్లదోమని మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటది. ఈ మొజాయిక్ వైరస్ సోకిన మొక్కలు గనక మనం పంటలో గమనించినట్లయితే ఈ మొక్కలను పీకేసి దూరంగా పడేయడము, కాల్చివేయడం చేయాలి. తర్వాత ఈ తెల్లదోమను కంట్రోల్ చేసుకోవడానికి మనము తెల్లవి, పచ్చవి, నీలిరంగు జిగురా కట్టలు 12 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే కొంతవరకు ఈ పురుగుని నివారించుకోవచ్చు. నీమాస్త్రం 200 లీటర్లు ఎకరానికి పిచికారు చేసుకోవాలి. ఒకవేళ దశపర్ణి కషాయం మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే 6 లీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు.
ఒకవేళ పురుగు ఉధృతి గనక ఎక్కువగా గమనిస్తే అప్పుడు మనం రసాయనాలైన యాసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే సోయాబీన్‌లో ఎక్కువ ఆంత్రక్నోసిస్ మచ్చలు అని అంటామనమాట. ఆ మచ్చలనేవి గమనిస్తున్నాము. ఈ మచ్చలను సేంద్రియ పద్ధతులలో గూడా మనం తొలగించుకోవచ్చు. ఎలా అనంటే మనము పుల్లటి మజ్జిగ అనేది చేసుకోవాలి. 12 లీటర్లు పెరుగు తీసుకొని దాంట్లో 50 గ్రాముల హింగ్, 100 గ్రాముల సొంఠి యేసుకొని అదొక వారం రోజుల పాటు పెట్టి 100 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఒక 3 సార్లు 5 రోజుల వ్యవధిలో ఈ మచ్చలనేవి మనం తొలగించుకోవచ్చు. ఈ మచ్చలు గానీ, తెగుళ్ళు గానీ ఎక్కువగా ఉన్నట్లు గమనిస్తే మాత్రం అప్పుడు మనం ప్రాపికొనజోల్ అనే మందు లేదా అజాక్సిస్ట్రోబిన్ అనే మందు 1 మిల్లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇలా సమగ్ర సస్యరక్షణ చర్యలనేవి పాటిస్తే ఈ తెగుళ్ళు, పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు.